శోభన్ గారు సో ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఏదో బాగానే కనిపెట్టాడే. అదే విషయం. నువ్వు జాతకం చెప్పడానికి వచ్చావా, చెప్పించుకోవడానికి వచ్చావా? శోభన్ గారు ఉన్నారు. ముందు డీటెయిల్స్ చెప్పండి. అదే విషయం. ఏం చెప్పమంటారు సార్? నీ సుది ఆయనకు చెప్పు. నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాతో చెప్పు. అది విషయం. సార్ సార్ యాక్చువల్లీ సోదొద్దు. అది ఆయనకు చెప్పమన్నాను కదా. రాసుకోండి సార్. చింతా ప్రకాష్ రాజ్, చింతా ప్రగతి నా పెళ్ళం సార్. పిశాచి టైపింగ్ అంత గట్టిగా చేయండి సార్. 3వ తారీఖు మార్చి అంటే 3వ నెల 1993. ఈ 3 నా జీవితాన్ని కుదిపేసింది. అసలు ఈ 3 అంటేనే నాకు అసహ్యం. నాన్నా పోయారా సార్? అది విషయం. నువ్వు ఇక్కడే ఉండు. ఇలా ఉన్నాడేట్రా బాబిడా. చెప్తా దీని సంగతి మామూలుగా ఉండదు. సెగ్గట్లేసి వెళ్తానికి చెప్తా. నేను కాదు, దేవుడే పడతాను నిన్ను. చెత్త కొట్టారు అసలు. ఏమండి? హలో రాక్షసి నిన్ను. వస్తున్నా. ఎవరండి మీరు? నేను ప్రకాష్ రాజ్, అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుడు, జ్యోతిష్య సామ్రాట్. 5 స్త్రీలుంటాయి. ఆ స్వప్న బాబు గారి కోసం వచ్చాను. ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి, జ్యోతిష్య సామ్రాటిని, జ్యోతిష్య నిపుణుణ్ణి, శ్రీ 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 శోభన్ని. సార్ సార్ వారే మీరు, మీరే వారా? వారే నేను, నేనే వారు. ఓరే ఆగరా బాబు, నీ భక్తి బంగారం గారు. నేను పైకెక్కానంతే, ఇంకా పైకి పోలేదు. కాళ్ళ మీద దండ పైకి పోయిన వాళ్ళకి వేస్తారా? నేను దిగుతానుండు. ఇప్పుడే చెప్పు. ఉదయాన్నే నా బిరుదులో స్టేటస్ ను గుర్తు చేసి మంచి కిక్కిచ్చావు. టెల్ మీ, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. నీది ఆస్తి సమస్య, ఆర్థిక సమస్య. నీది ఆన్లైన్ సమస్య, ఆఫ్లైన్ సమస్య. అదేంటి సార్? ఏదో ఫ్లోలో అన్నాను. కరువు బాధితుడువా, అరువు బాధితుడువా? భార్యా బాధితుడి సార్. అంటే ఇంటర్నేషనల్ ప్రాబ్లం అన్నమాట. చిటికలో సాల్వ్ చేస్తా. అయితే కుక్క తిప్పుకోకుండా నా కథ మొత్తం చెప్తాను సార్. లాక్డౌన్ అప్పుడు ఆఫీస్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఏదో సరదాకి, నోటి దోలకి అంట్లు తోముతానని మా ఆవిడ్ని పక్కకి జరిపి మరీ తోమాను సార్. అలాగే బట్టలు ఉతికాను, ఇల్లు ఉడిచాను, వంట కూడా చేశాను సార్. ఆఖరికి బాత్రూమ్ కూడా కడిగాను సార్. ఫిట్స్ అనుకుంటే పైన ఇది ఇంకా రావట్లేదేంటి? అక్కడే చూస్తున్నా, ఇక్కడ తగలడిపోతాను ఇటు. మై డియర్ ప్రగతి, ఈ రోజు నుంచి నీతో సింగిల్ ఛాయ్ కూడా పెట్టినాను. వంట మొత్తం మనమే చేస్తున్నాం. తప్పుకో అమ్మా. పెళ్ళానికి శ్రమ లేకుండా వంట చేస్తున్న మొగుడు, ఇన్సెట్ లో వంట చేస్తున్న ప్రకాష్ రాజ్ అదిరిపోయింది. ఈ ఫోన్ పట్టుకో, ఫ్రేమ్ పెట్టుకో. ఈ వ్యూస్ ఎలా ఉండాలంటే బాక్స్ ఆఫీస్ బదలాసిపో. రూపు తేరా మస్తానా. ప్రగతి, మై డియర్ వైఫ్, డియర్ డార్లింగ్, నువ్వు ఇలా ఇంట్లో అంట్లు తోడవా? పక్కొచ్చేయి. ఇంట్లో అంట్లు పథకం కింద భార్యకి అంట్లు తోవడంలో సహాయపడుతున్న భర్త కంపెనీలు అదిరిపోయింది. అయ్యి బాబోయ్. డార్లింగ్, నేను చేసిన వీడియోలు యూట్యూబ్ లో పెడితే ఎన్ని లైక్లు వచ్చినాయి చూడు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో చూడు.
హలో, ఆ, లైక్ల కోసం షేర్ల కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి పని చేయడాలు కాదు. ఆ, రేపటి నుంచి నువ్వు ఇలాగే ప్రతి పని నిజంగా చెయ్యాలి. ఆ. ఇదేంటి తేడా కొడుతుంది? చేయకపోతే అత్యుత్సాహానికి పోయిన భర్తని ఊరేసి చంపిన భార్య అని ఇన్స్టాలో స్టోరీ వస్తుంది, యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఏంటే? గుడ్. ఆ మాత్రం హెల్ప్ చేయాలి. నేను అలాగే అనుకున్నాను సార్. కానీ ఆఫీస్ తీసాక కూడా అంట్లతో బట్టలు ఉతుకొని పేడం తోడేస్తుంది సార్ మా ఆవిడ. కష్టాలు మగాళ్ళకి కాకపోతే పెళ్ళాలకు వస్తాయా? మొగుడు పెళ్ళం మెళ్ళో తాళి కడితే పెళ్ళం మొగుడు మెళ్ళో కష్టాలు కడుతుంది సార్, కష్టాలు కడుతుంది. వీటికేం తక్కువ లేదు. అందుకే నీ పెళ్ళం నిన్ను ఆడుకుంటుంది. సరేగాని ఎంతైనా సాటి మగాడిని కదా. ఉండు. చూడండి సార్, జాగ్రత్తగా చూడండి సార్. చూడవయ్యా ప్రకాష్ రాజ్, నీ మీద నేను జాలిపడ్డా, గ్రహాలు జాలిపడట్లే. ఆడయో మగయో ఒకసారి చూడండి సార్, చూడండి. ముందు నీ నోటి దోల తగ్గించుకో. నీకెలాగైనా 1 సంవత్సరం పాటు భార్య పోటు తప్పదు. అయ్యో బాబోయ్, ఇంకో సంవత్సరమా? నా వల్ల కాదు, ఎలాగైనా కాపాడండి సార్. సార్ తప్పించాలంటే ఆ గ్రహాలకి శాంతి చేయాలి. అందుకు ఖర్చు అవుతుంది. ఇచ్చుకుంటాను సార్. అయితే కాసుకో. ఆ, నెంబర్ 1, నీ పెళ్ళాం నేను అంట్లు తోమ్మని చెప్పకుండా పూజ, 1,00,000 రూపాయలు. ఆ, సార్. నెంబర్ 2, నీ పెళ్ళాం నిన్ను బట్టలు ఉతుకోమని చెప్పకుండా పూజ, 50,000. నెంబర్ 3, నీ పెళ్ళాం నిన్ను టార్చర్ పెట్టకుండా పూజ, 2,50,000. నంబర్ 4, నీ పెళ్ళాం నీకు బానిస అవడానికి పూజ, 1,00,000 రూపాయలు. మొత్తంగా 5,00,000 రూపాయలు. అయ్యో బాబోయ్, 5,00,000. నీ జీవితం కన్నా ఎక్కువ కాదుగా. శ్రీదేవి, శాంతి చేయాలంటే ఈ 5,00,000 సరిపోతాయా? నువ్వు చెప్పిన ప్రకారమే బిల్లు తయారు చేశాను. బిల్లా? ఏమండి, ఇది మరీ ఎక్కువ అండి. ఆ అప్పటికి బాధలో ఉన్నావు పోనీ అని డిస్కౌంట్ కూడా ఇచ్చాను. ఇంతకన్నా తగ్గించడం కుదరదు. అంతేనంటారా? అంతే అంతే.